హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గిరి స్టూడియో యూట్యూబ్ ఛానల్ గిరిని. మన రీల్స్, కామెడీ రీల్స్ చూసి మన రాయలసీమ బిడ్డలు ఇద్దరు డైరెక్టర్లు మన ప్రొద్దుటూరుకే వచ్చారు. ఏదో పని మీద మన రీల్స్ చూస్తున్నారంట. వాళ్ళు చాలా కామెడీగా బాగా చేస్తున్నాం న్యాచురల్గా అని చూసి ఆల్మోస్ట్ అందులో ఒకడు మనకు బాగా తెలిసినోడే డైరెక్టరు. వాళ్ళు నా రీల్స్ని చూసి మన స్టూడియో గారికి వచ్చి నాతో పరిచయం చేసుకున్నారు. వాళ్ళను మీకు కూడా పరిచయం చేస్తాను. అలాంటి డైరెక్టర్లు మీరు కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, దిస్ సలీం మలిక్, దర్జా మూవీ ఫేమ్ డైరెక్టర్. మేము గిరి అన్న దగ్గరకు వచ్చాము ఎందుకంటే ఈయన చాలా స్పెషల్ పర్సన్. మాకు మన రాయలసీమలో ఎంత మంచి కామెడీ, మంచి ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాడని చెప్పి మేము చాలా సంతోషపడినాము. ఆయన షార్ట్స్ అని చూసాము, చాలా సూపర్గా చేస్తాడు. చాలా న్యాచురల్ ఆర్టిస్ట్ కనిపించింది నాకు. ఎట్లయినా ఇమీడియట్లీ నేను, నా మిత్రుడు, ఆయన కూడా డైరెక్టరే, కలిసి ఒకసారి గిరన్నని చూసి పలకరిద్దామని వచ్చాము. గిరన్న సూపర్ కామెడీ చాలా బాగున్నాయి. అలాగే చాలా బాగా చేయాలి. మేము కూడా చాలా ఎంకరేజ్ చేస్తాం. గిరన్నకు కూడా మంచి సినిమా అవకాశాలు కూడా మేము ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంత కామెడీ కింగ్, ఇలాంటి కామెడీని నలుగురికి పంచాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బతకాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఈయన కామెడీ చాలా హెల్దీగా ఉంది అన్న. సూపర్ అన్న. అసలైతే ఎక్కడ కూడా తడబడకోకుండా ఒక న్యాచురల్ ఆర్టిస్ట్ గా చేసుకున్నా వెళ్తున్నాడు అన్న. చాలా బాగా మంచిగా ఉన్నాయి వ్యూస్. మీరు కూడా అన్నని బాగా ఎంకరేజ్ చేసి మంచి వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్లు కొట్టి అన్న ఛానల్ ని ముందు తీసుకెళ్ళండి. ఇలాంటి వాళ్ళు అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అనేవి కనుమరుగు అయిపోతున్నారు. చాలా మంది పెద్ద వాళ్ళు కూడా కనుమరుగు అయిపోయారు. కానీ ఇప్పుడు కమెడియన్స్ అనేవి కావాలి ఇండస్ట్రీకి. ఇలాంటి కమెడియన్స్ అనేది మనం ఎంకరేజ్ చేస్తేనే మన హాస్యపూరితంగా ఉంటాయి, సినిమాలు కూడా చాలా బాగా వస్తాయి, మంచిగా ఉంటుంది. మనం రాయలసీమ ముద్దు పెట్టైనా, నేను కూడా రాయలసీమ కాబట్టి అన్న కూడా అసలు నేను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశాను. రాయలసీమనే కాదు, ఏ ప్రాంతమైనా సరే, ప్రాంత భేదం అయితే లేదు. కాబట్టి అన్న మనం చదువుకునే అక్కడ నుంచి ఇదే ఊళ్ళో ఉండి చేస్తున్నాం కాబట్టి అన్న కూడా మనకి ఇలా చేయడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు మీకు పరిచయం చేసేదానికి. వాడు మన రాయలసీమ ప్రొద్దుటూరు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. వాడి పేరు విజయ్ కుమార్. నా తమ్ముడు వాడు. వాళ్ళన్న నా ఫ్రెండు. వాడు చిన్న తమ్ముడు, చిన్నలాంటి తమ్ముడు, నాకు తమ్ముడే. వాడు ఈ పొద్దు ఎన్నో కష్టాలు ఎదిగి ఇప్పుడు సినీ ఫీల్డ్కి వెళ్ళి సెటిల్ అయ్యి ఒక పిక్చర్ తీసి 1వ తేదీ ఓపెన్ చేస్తున్నాడు. ఆ పేరు మళ్ళీ చెప్తాను.